మీరు ఎమోషనల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళెంబడి నీళ్ళొస్తున్నాయి. అంటే మరి బాధ అనిపిస్తుంది. చాలా బాధతో మాట్లాడుతా అంటే ఉన్నారు. చాలా బాధ కలుగుతుందమ్మా తెలంగాణ అనేది. అంటే మీలాంటి వాళ్ళు కళ్ళెంబడి నీళ్లు పెట్టే పరిస్థితులు ఎందుకొచ్చినాయి? ఏం చెప్పుకొని బతకాలి మేము? తెలంగాణ తల్లి ఇవాళ ఈ విధంగా ఉంటే మేమేం ఏం చెప్పుకొని మాట్లాడాలా? నా జన్మనిచ్చిన తల్లి కంటే నన్నింత నా 63 సంవత్సరాలు నన్ను పెంచి పోషించి ఇంత పెద్దవాణ్ణి చేసిన ఈ భూతల్లి కంటే, ఈ తెలంగాణ తల్లి కంటే, ఈ గడ్డ కంటే నాకు ఇంకోటి ఏముంటది? తెలంగాణ తల్లి అంటే ఏంది? తెలంగాణ తల్లితోటి పెట్టుకున్నారు, తెలంగాణతో పెట్టుకున్నారు. ఎవరు బట్టగట్టాలి? ఓ పనికి వాళ్ళ ఏ సంగతి అహంకారపూరితంగా, దుర్మార్గపూరితంగా నేనే రాజు, నేనే ఇది అది అని విర్రవీగుతూ చేస్తే ఆ చేసేవాడు సిగ్గు లేకున్నా ఆడ కూర్చున్న వాళ్ళకి సిగ్గు ఉండాలా? తెలంగాణ వద్దన్నోళ్ళ పాదాలు విసుక్కుంటూ మోచేతి నీళ్లు దాకుతూ సంకనాకుతో తెలంగాణ ఉద్యమకారులని నడి వీధుల్లో కొట్టిన వాళ్ళు, కేసులు పెట్టించిన వాళ్ళు వీళ్ళమ్మ మాట్లాడేది. ఆయన టీఎస్ పెడతాడట, ఈయన టీజీ పెడతాడట. ఆయన లోగోలో అవి ఇంకోటి పెడితే ఈయన ఇంకోటి పెడతాడట. ఆయన జాతీయ గీతం ఇంకోటి అంటే ఈయన ఇంకోటి అంటాడట. తెలంగాణ తల్లిని ఆయన ఒక రూపం ఉండేటట్టు చేస్తే ఈయన ఒక రూపం అంట. ఏమైనా మీ ఇద్దరు ఇస్తామా? మీ ఇద్దరు పంచాయత మామూలు ఆటగాడు ఆడిస్తుంటే ఆడతా. ఆయనకి చెప్పాల్సిన వాళ్ళు కేటీఆర్ ఫలానా టైంలో అరెస్ట్ చేయండి అవుతారు. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో తెలంగాణ రాష్ట్రంలో రకరకాల అంశాలు జరుగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ముఖ్యంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అంటే గత ఏడాది కావస్తోంది. ఏడాది సంవత్సరంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తొందరగా ఒక గవర్నమెంట్ కి గానీ, ఒక పార్టీకి గానీ వ్యతిరేకత రాలేదు. కానీ కాంగ్రెస్ కి మాత్రం వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్న ఒక సర్వేలో కూడా అదే చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు ఎగ్జిక్యూషన్ లో కూడా ఫెయిల్ అయిందని చెప్తా ఉన్నారు. అండ్ మార్పు కావాలంటే రేవంత్ రెడ్డి గారే మారిపోయినారు. అట్లాగే టిఎస్ ని టీజీని చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల్ని మార్చేస్తున్నారు. సో రకరకాల అంశాలు ఉన్నాయి. ఒకటేంటి మాట్లాడుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి. అయితే చాలా రోజుల నుంచి మరి మా తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య గారు చాలా దూరంగా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా ఏ మీడియా ఇంటర్వ్యూస్ లో కానీ, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తుంటే కూడా మరి ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ గానీ ఏమి ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటి? మరి ఇప్పుడు ఆయన మనసులో ఏముంది? సో ఏమన్నా బీఆర్ఎస్ కి సపోర్టివ్ ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనుకుంటున్నారా? ప్రజలలో బీజేపీ స్టాండ్ ఎలా ఉంది అనుకుంటున్నారు? ఆయన మాటల్లో తెలుసుకుందాం చాలా రోజుల తర్వాత ఎక్స్క్లూజివ్ గా ఓకే టీవీలో. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గా ఎప్పుడు కూడా ప్రజలలో మీరు కనబడతారు, మీడియాలో కనబడతారు, మీ వాయిస్ మీరు ఇస్తారు. కానీ చాలా రోజులుగా గాదైనే ఎక్కడున్నారు? అసలు ఎందుకు మీడియాకి దూరంగా ఉన్నారు? ఎందుకు బీఆర్ఎస్ వైఫల్యాల్ని ప్రతిసారి ఎత్తి చూపించే గాదైన్య గారు కాంగ్రెస్ వైఫల్యాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకంటే బీఆర్ఎస్ మీరు ఇప్పుడు కూడా గులాబీ చొక్కా వేసుకొని తిరుగుతున్నారు అంటే గులాబీ పార్టీ మీద గాని, గులాబీ అనే ఆ రంగు మీద గాని మీకు చాలా ప్రేమ ఉన్నది. సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా ఉంటే కూడా గాదె ఇన్నయ్య గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, చప్పుడు చేయట్లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? అంటే మీరు అన్నట్టు గత కొద్ది రోజులుగా వేరే పనుల రీత్యా కొంత మీడియాకి దూరంగా ఉన్నాం. వేరే పనులలో అది చాలా అవసరమైన పనులు, ఆశ్రమ పనులు, లేకపోతే ఇంకా ఇతర పనుల వల్ల హైదరాబాద్ రావడమే తక్కువైంది. కాబట్టి మీకు అందరికీ అందుబాటులో నేను. అయితే మీరు అన్నట్టు తెలంగాణలో సంవత్సర కాలపు కాంగ్రెస్ పాలన, ప్రజలు గత ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలని, కుటుంబ పాలన అని,
లేకపోతే ఇంకా అనేక రకాల కారణాల వల్ల ఒక మార్పు రావాలి అనేది ఒక అంశం అయితే, రెండవది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, ముఖ్యంగా సోనియా గాంధీ కృతజ్ఞతాభావం చూపించుకోవాలి మనము. తెలంగాణ అంటేనే కృతజ్ఞతాభావానికి పెట్టింది పేరుగా ఉండేటువంటి ప్రజలు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత అప్పుడున్న పాలకులను దృష్టిలో పెట్టుకొని కొంత ఈ కారణాల రీత్యా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము కానీ, ప్రజలు కానీ, ఉద్యమకారులు కానీ అనేక మంది ఒక సానుకూలమైన వాతావరణం, అది ఏదో నమ్మకంతో కాదు, ఒక మార్పు జరిగితే ఎవరికైనా కానీ ఇప్పుడు మనం చూస్తాం కదా, రైతులు కూడా పంట మార్పిడి చేస్తారు. అవును. పంట మార్పిడి ఎందుకు చేస్తారు? ఉమ్, మరింత ఎక్కువ దిగుబడి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉమ్, పంట మార్పిడి చేస్తూ ఉంటారు. అట్లా 10 సంవత్సరాలు ఏదైతే పాలన చేసినటువంటి వాళ్ళు గనుక టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయకపోయినా, ఉమ్, తెలంగాణ ఉద్యమకాలను, తెలంగాణ అమరవీరుల, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని గనుక సక్రమమైన రీతిలో పట్టించుకొని ఉంటే ఉమ్, ఇంకా 20 ఏళ్ళ వరకు ఉమ్, ఎవ్వరు ఏం చేయలేకపోతారు. ఉమ్, ఉమ్. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అని రాని, ఏం చేయలేదు. ఏ సూపర్ స్టార్ రాని, ఎవ్వరు రాని ఏం చేయలేకపోతారు. ఉమ్, కాకపోతే వీళ్ళు చేసిన పొరపాట్ల వల్ల టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెడితే ఉమ్, తెలంగాణ ఐడెంటిటీ పాయ. నీకు కాంగ్రెస్ తేడా ఏమున్నదిగా? ఉమ్, బీఆర్ఎస్ కి, బీజేపీకి, కాంగ్రెస్ కి తేడా ఏముంటది ఆడ? ఏం లేదు. అన్ని ఒకటే కదా. ఇక అవును. తెలంగాణ ఐడెంటిటీ తోటి ఉంటే ఉమ్, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐడెంటిటీ తోటి ఉన్నంత కాలం, ఎంతకాలం అయితే ఉన్నారో అంతకాలం ప్రజలైతే నీకు అండగా ఉన్నారు కదా, అవును. సానుకూలంగా ఉన్నారు కదా, ఉమ్, కృతజ్ఞతగా ఉన్నారు కదా, ఉమ్, ఉమ్, నిన్న ఒక గొప్ప వ్యక్తి అని భావించింది కదా. అవును. సరే, మొదటి పాలనలో అంటే ఫస్ట్ 4 years పాలనలో, ఉమ్, 4.5 years పాలనలో కొన్ని ఉమ్, తప్పులు చేసినా, కొన్ని ఇష్టం లేకున్నా, ఉమ్, అయినా భరించారు. ఉమ్, అయినా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఉమ్, ఉమ్, ఫస్ట్ ఇచ్చిన దానికంటే ఉమ్, అసలు ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి స్థాయికి ఉమ్, ఎదుటి పార్టీలను పడేసి నీకు ఇస్తే ఉమ్, ఏం చేసినావు? తెలంగాణ ఐడెంటిటీని అవును. పోగొట్టుకున్నావు. తెలంగాణ ఐడెంటిటీని ఎవడు పోగొట్టుకున్నా, ఏ ఉమ్, పార్టీ దూరమైనా వాళ్ళు కాలగర్భంలో గడిచిపోతారని తెలంగాణ ప్రజలు చూపించారు. ఉమ్, ఇవాళ మీరు ఏదైతే అంటున్నారో, ఉమ్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు ఉమ్, క్యాబరా డాన్సులతోటి, చిందులతోటి, ఉమ్. విందులతోటి, ఆ, సినిమా పాటలతో. అదే ఈ యా, చిందులు క్యాబరా యా. డాన్సులు అంటే గవే. ఉమ్, ఆ, ఉమ్, ఓ పనికి మాల ఏషం కట్టి ఉమ్, అహంకారపూరితంగా, దుర్మార్గపూరితంగా, ఉమ్, ఆ ఉమ్, నేనే రాజు, నేనే ఇది అది అని విర్రవీగుతూ ఉమ్, చేస్తే, ఆ ఆడ చేసేటోళ్ళకి సిగ్గు లేకున్నా ఆడ కూర్చున్న వాళ్ళకి సిగ్గు ఉండాలా? అవును. ఉమ్, ఆడ ఉన్న వాళ్ళకి సిగ్గు ఉండాలా? ఉమ్, తెలంగాణ తల్లి అంటే ఒక పవిత్రమైనటువంటి భూమాత, అవును. శ్రమజీవుల తల్లి, ఉమ్, ఉమ్, కష్టజీవుల తల్లి, ఉమ్, రైతుల తల్లి, ఉమ్, కార్మికుల తల్లి, ఉమ్, ఆ ఆదివాసీల తల్లి, దళితుల తల్లి, ఉమ్, బహుజనుల తల్లి. ఉమ్, మరి అటువంటి తల్లిని నిలువున ఉమ్, హైదరాబాద్ నడిబొడ్డున భూస్థాపితం చేస్తుంటే, ఆ కెమెరా డాన్స్ లేంది, గా విందులేంది, ఆ చిందులేంది, ఉమ్, గా పాటలేంది, గవేంది? మళ్ళీ అక్కడ ఓ పేద మాటలు, ఉమ్, గూడంజన్న, గద్దరన్న, అశోక్ తేజ, ఉమ్, గూడంజన్న పాటలు గవ్యా? అవును. గద్దరన్న పాటలు గవ్యా? అవును. ఉమ్, ఉమ్, అశోక్ తేజ ఉమ్, ఏదైతే టిఆర్ఎస్ ఫస్ట్ పార్టీ ఆవిర్భావానికి ఉమ్, ఆ, ఉమ్, ఇది నా తెలంగాణ ఉమ్, అని పాట పాడిండో, టిఆర్ఎస్ కు ఒక టైటిల్ సాంగ్ ఇచ్చిండో అవును. కదా అది. అవును. గద్దరన్న అమ్మా నా తెలంగాణ అని 10 అవును. జిల్లాలను చిత్రీకరించిండో ఉమ్, కదా తెలంగాణ. అవును. కదా తెలంగాణ తల్లి అంటే. అవును. తెలంగాణ తల్లిని అంగ వివస్త్రణ చేసి ఆంధ్ర పాలకులు, దోపిడీ పాలకులు ఏదైతే నడి రోడ్డు మీద వ్యాపారం చేసిందో, ఉమ్, ఇవాళ రేవంత్ రెడ్డి ఆంధ్ర దోపిడీదారుల, పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ, పాదాలను పిసుకుంటూ ఇవాళ అదే పని చేస్తా ఉన్నాడు. ఉమ్, తెలంగాణ తల్లి అంటే ఏంది? ఉమ్, తెలంగాణ తల్లితోటి పెట్టుకున్నారు, తెలంగాణతో పెట్టుకున్నారు, ఉమ్. ఎవరు బతికి బట్టగట్టాలి. చ- తెలంగాణ ఉమ్, పేరుని వదులుకుంటే ఉమ్,
ఒక తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ ఉద్యమ నేత అని, ఉమ్, తెలంగాణ గాంధీ అని ఉమ్, పిలువబడ్డటువంటి ఉమ్, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే ఉమ్, ముప్పేట చెమటలు పట్టించిండ్రు, 3 చెర్ల నీళ్ళు దాపిచ్చిండ్రు అవును ఈ తెలంగాణ ప్రజలు. అవును. నీకు స్థాస్తి అని, నీ స్థానం ఇది అని ఉమ్, నువ్వు తెలంగాణ వాదాన్ని నినాదాన్ని ఆ, తెలంగాణ తల్లికి ద్రోహం చేసినామని, ఉమ్, నమ్మక ద్రోహం చేసినామని ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చాడు. అవును ఈ రేవంత్ రెడ్డి ఎక్కడమ్మా, ఎంతటోడు, చాలా చిన్నోడు. అవును. ఉద్యమంలో అసలు లేడంట. ఆ, తెలంగాణ సోయున్నోడా, ఉమ్, తెలంగాణ వాద్యా, తెలంగాణ ఉద్యమ పోరాట నేపథ్యంలో జీవించినోడా? ఉమ్, ఆ, ఉమ్, ఆడిన ఆఖరి జీవించకుండా నటించిండా? జీవించలే, నటించలే, సోయి లేదు, ఉమ్, వాదం లేదు, నినాదం లేదు. ఉమ్, ఉమ్, ఇవన్నీ ఓనిచ్చి తెలంగాణ వద్దన్నోల పాదాలు విసుక్కుంటూ, ఉమ్, మోచేతి నీళ్లు తాకుతూ, ఉమ్, సంకనాకుతూ ఉమ్, ఆ, ఉమ్, తెలంగాణ ఉద్యమకారులని ఉమ్, ఆ, ఉమ్, నడి వీధుల్లో కొట్టినోళ్ళు, ఉమ్, కేసులు పెట్టించినోళ్ళు ఉమ్, వీళ్ళమ్మ ఉమ్, మాట్లాడేది. ఉమ్. ఇప్పుడు ఈ 9 మంది ఉద్యమకారులు అన్నాడు కదా, 9 మంది ఉద్యమకారులకు భూమి ఇస్తా అంటుండు, ₹1 చెక్ ఇస్తామంటున్నాడు. సో దాంట్లో ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు, మరి ఎందుకు మీరు లేరు? ఇక ఇప్పుడు అది ఎట్లుంటదమ్మా అంటే ఇటువంటివన్నీ కూడా ఉమ్, రాజు మెచ్చింది రంభ అన్నట్టే ఉంటది. అవును అవును ఆయన మెచ్చిండు రంబాయిండ్రు. అవును. ఏమున్నదా ఆడ? ఏమైనా ఉన్నదా? ఏం లేదు. దాంట్లో ఏమైనా గొప్పతనం ఉన్నదా? ఉహు, ఉమ్, ఆ? లేదు. కాబట్టి ఉమ్, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చూడాలంటే ఉమ్, ఇది ఒక 70 సంవత్సరాల చరిత్ర ఇది. అవును. ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది మహనీయులు ఉమ్, ఆ, ఆ, ఎంతో గొప్ప గొప్ప ఆ, అవకాశాలుండి ఉమ్, గొప్ప జీవితాన్ని కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఉమ్, ఒక్కరా, ఇద్దరా, వందల, వేల, ఉమ్, లక్షల, ఉమ్, ఎంతమంది అని పేర్లు చెప్పాలి? అవును. అండ్ సార్ ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహానికి మీరందరూ, అంటే మీరు అప్పుడు కేసీఆర్ తో ట్రావెల్ చేసినారు, మీరందరూ తెలంగాణ మొత్తం తిరిగినారు. సో ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే మీలాంటి వాళ్ళ సంకల్పం ఎంతో ఉంది. సో తెలంగాణ తల్లి నమూనాను కూడా మీ హయాంలోనే మీరు తయారు చేయడం జరిగింది. అంటే తెలంగాణ తల్లికి ఆభరణాలు ఉంటాయి, వడ్డానం ఉంటుంది, కిరీటం ఉంటుంది, నా తెలంగాణ తల్లి సిరి సంపదలు విదజల్లుతాయి అండ్ అట్లాగే చేతిలో బతుకమ్మ ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇది మొత్తం తెలంగాణ నమూనాను మార్చేసరికి కాంట్రవర్సీగా అయిపోయింది. బతుకమ్మ లేదు, అభయహస్తం కనబడతా ఉంది, కిరీటం తీసేశారు, ఆభరణాలు తీసేశారు. అడిగితే తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎట్లయితే ఉంటారో నా తెలంగాణ తల్లిని కూడా అట్లనే పెట్టినామని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మా, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సుమారు 2 కోట్ల పైన ఆడపడుచులు, ఆ మహిళలు, స్త్రీలు, వాళ్ళు ఒక్క రకంగా లేరమ్మా. ఆదివాసీ మహిళలు ఎట్టున్నారమ్మా? అవును ఒంటి నిండా బట్టలు లేవు. అవును. నగర సంగతి పక్కన పెట్టు, ఉమ్, ఉమ్, ఒడ్డానం పక్కన పెట్టు, ఉమ్, కిరీటం పక్కన పెట్టు, ఉమ్, ఒంటి నిండా బట్టలు లేవమ్మా. అవును నేను మాట్లాడే మహిళల గురించే మాట్లాడుతున్నా, స్త్రీల గురించే మాట్లాడుతున్నా, ఉమ్, మాతృమూర్తుల గురించే మాట్లాడుతున్నా. ఉమ్, ఇవాళ తెలంగాణలో 2 కోట్ల పైన ఉన్నటువంటి సుమారు 2,17,00,000 మంది ఏదో అంటున్నారు. అవును. అంత ఉమ్, జనాభా ఉమ్, ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు? ఏ ఏ కష్టాన్ని నమ్ముకొని ఏ జీవితాన్ని జీవిస్తా ఉన్నారు? ఉమ్, ఎవరి చేతుల్లో, ఎవరమ్మ పట్టు చీరలు కట్టుకొని, వడ్డానాలు పెట్టుకొని, కిరీటాలు పెట్టుకొని ఉండేది? అభయహస్తం చూపించుకుంటూ ఎవడుంటాడు? అవును. ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వరు లేరు. ఆ? లేరు. ఎవరన్నా ఉన్నారా? ఉహు, ఇవాళ హైదరాబాద్లో ఉమ్, హైదరాబాద్లో ఉన్న సుమారు 1,00,00,000 జనాభా అంటున్నారు కదా. 1,00,00,000 జనాభాలో 80 లక్షల జనాభా, ఉమ్, ఆ? 80 లక్షల జనాభాలో సుమారు 40 లక్షల మహిళలు ఉమ్, ఉమ్, అడ్డ మీద కూలోళ్ళు అయి ఉండి, ఆ ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటా ఉండి, ఉమ్, లేకపోతే ఇంకా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటా, పూలు అమ్ముకునే వాళ్ళు ఎట్టుంటారమ్మా? కట్టెలు అమ్ముకునే వాళ్ళు ఎట్టుంటారు? ఉమ్, పొద్దు నుంచి రాత్రి దాకా, 5 గంటల నుంచి రాత్రి 9 దాకా ఉమ్, ఆ వాళ్ళు అదో ఇదో కష్టం కూరగాయలు, మనం ఒక్కసారి పోదాం, ఉమ్, కూరగాయల మార్కెట్కి పోదాం, ఉమ్, వాళ్ళు ఎట్టుంటారమ్మా? అవును. కష్టజీవులు ఎట్టుంటారు? ఉమ్, కన్స్ట్రక్షన్ లేబర్ దగ్గరికి పోదాము, లేకపోతే ఇంకా అనేక రకాల ఆ, ఆమ్, పనులు చేసే వాళ్ళ దగ్గరికి పోదాం. ఉమ్, బిడి చేసే వాళ్ళు ఎట్టుంటారమ్మా? ఉమ్, ఆదివాసీలు ఎట్టుంటారు? ఉమ్, నాట్లేసే కూలీలు ఎట్టుంటారు? ఉమ్, ఆ అక్కలు ఎట్టుంటారు? అవ్వలు ఎట్టుంటారు? ఆ తల్లులు ఎట్టుంటారు? ఉమ్, ఇవాళ హైదరాబాద్ లో కూర్చొని ఉమ్,
తెలంగాణ తల్లిని గిట్లా ఉంటది గిట్లా ఉంటది అని చెప్పడానికి అసలు వీళ్ళు ఎవరు అసలు వీళ్ళు ఉమ్, తెలంగాణ చెమట చుక్కలు చూసినోళ్ళ కాదు. కష్ట రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆ ఆ కష్టాన్ని చూసినోళ్ళ కాదు. కాబట్టి తెలంగాణ తల్లి అనేది తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా వాళ్ళు భావిస్తారు. అవును. ఓకే, ఆదివాసీలు ఇదే ఈమె తెలంగాణ తల్లి అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అవును. దళితులు, బహుజనులు, గిరిజనులు ఉమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారమ్మా. అవును. ఇప్పుడు గిరిజనులు ఉన్నారు, ఇప్పుడు లంబాడి వాళ్ళు ఉన్నారు, సుగాలీలు ఉన్నారు. వాళ్ళు దుర్గమ్మని చేసుకుంటారు. ఉమ్, ఓరు మైసమ్మని మొక్కుతాండ్రు, ఉమ్, ఓరు దుర్గమ్మని మొక్కుతాండ్రు, ఉమ్, ఓరు పోషమ్మని మొక్కుతాండ్రు. ఆమె నా తల్లి అనుకుంటారు. అయితే ఎవరికి ఎవరున్నా ఏ మతానికి ఏ ఏ ఏ రకమైనటువంటి తల్లి ఉందో తండ్రి ఉందో ఉన్నప్పటికీ ఉమ్, ఇవాళ తెలంగాణ తల్లి అనేది ఉమ్, ఎక్కడి నుంచి వచ్చింది? భరతమాత ఉమ్, బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని ఉమ్, విముక్తి చేసుకోవడానికి ఒక భరతమాత ముద్దు బిడ్డలుగా మనం ఏం చేద్దాం అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అట్టనే ఉమ్, 19 నిజాం పాలన కాలంలో ఉమ్, దాశరథి రంగాచార్య గారు మొట్టమొదటిసారి ఉమ్, ఈ తెలుగు తల్లి అనే దాన్ని పక్కన పెట్టి ఈ తెలంగాణ గడ్డ ఆ, ఉమ్, తెలంగాణ తల్లి అనే దాన్ని ఒక పదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఉమ్, ఉమ్, నా తల్లి, నా కన్న తల్లిని ఎట్లయితే ఉమ్, నేను ఆరాధిస్తాను, గౌరవిస్తాను, పూజిస్తాను, ఉమ్, ఆ, నా జన్మనిచ్చిన నా తల్లి ఎంత గొప్పదో, ఆ, ఉమ్, నా జన్మనిచ్చిన తల్లి ఏ భూమండ ఏ గడ్డ మీద అయితే పండబెట్టిందో, ఉమ్, ఏ గడ్డ మీద అయితే నడక నేర్పిందో, ఉమ్, ఏ గడ్డ నుంచి అయితే నాకు బువ్వ పెడుతున్నదో, ఉమ్, నన్ను ఇంత బాని చేసిందో, ఉమ్, నా కన్న తల్లి కంటే, 9 మాసాలు మోసిన తల్లి కంటే 40 ఏండ్లు, 50 ఏండ్లు, 60 ఏండ్లు, 70 ఏండ్లు, 100 ఏండ్లు ఉమ్, నన్ను కాపాడుతున్న నా తల్లి ఉమ్, ఆ, అంతకంటే గొప్పదని భావించి ఈ తెలంగాణ తల్లిని చెరబట్టిండ్రు. ఉమ్, ఈ తెలంగాణ తల్లిని అంగ వివస్త్రణ చేసిండు, ఉమ్, అంగట్లో సరుకు చేసిండు. ఉమ్, కాబట్టి నా తల్లిని కాపాడుకోవాలి ఉమ్, అనే ఆలోచనతోటి వచ్చింది ఈ ఈ వాదం, ఈ నినాదం, ఈ ఇటువంటి కవితలు, కథలు, పాటలు అన్ని అక్కడి నుంచి వచ్చినాయి. ఉమ్, అట్లా వచ్చినటువంటి అమ్మా నా తెలంగాణ అని గద్దరన్న 1996-97లో మేము భువనగిరి దగ్గాబట్ట తెలంగాణ పుస్తకాలు రాసిన తర్వాత ఆయన కూర్చోబెట్టి పాటలు రాయించినాం. 4 పాటలు రాసిండు. అమ్మా నా తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల సంస్కృతి సాంప్రదాయాలు, ఆ, అనేక సంపదని అన్నిటిని దాంట్లో చూయించిండు. అమ్మా నా తెలంగాణ అనేది ఆ, ఒక విగ్రహం కాదు, ఒక రూపం కాదు, ఒక మట్టి వాసన ఉంటది, చెమట చుక్కల వాసన ఉంటది, రెక్కలు ముక్కలు చేసుకున్నటువంటి కష్టజీవుల శ్రమ ఉంటది దాంట్లో, ఉమ్, మేధో సంపత్తితోటి పనిచేసేటువంటి బుద్ధిజీవుల యొక్క ఉమ్, ఆ, శ్రమ ఉంటది. ఉమ్, ఇన్ని కలగలిపి ఉన్నదాన్నే తెలంగాణ తల్లి అన్నారు. కానీ తెలంగాణ తల్లికి పలానా చీర, నేను గ్రీన్ చీర కట్టినా, లేకపోతే దాంట్లో అదేంది అదేదో మొక్కజొన్న కంకి పెట్టిన, జొన్న కంకి పెట్టిన, ఉమ్, లేకపోతే అదేంది బంగారు ఉమ్, గొలుసులు వేసిన, ఉమ్, ఇవన్నీ కాదమ్మా. ఉమ్, తెలంగాణ తల్లిని సరే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉండొచ్చు, ఉమ్, ఆలోచించడం తప్పులేదు. ఇవాళ కోటి దేవుళ్ళకి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మొక్కుంటారు. అవును. ఒకరు యాదగిరి గుట్ట పోతే ఒకరు తిరుపతి పోతాండ్రు, ఒకరు అయినవోలు పోతే ఒకరు కొమరవెల్లి పోతాండ్రు, ఒకరు వేములవాడ పోతాండ్రు, ఒకరు ఇంకెక్కడికో పోతాండ్రు. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క సాంప్రదాయాలను బట్టి, అన్నిటిని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. ఆ, నువ్వు రాగానే, నీ పార్టీ రాగానే, నువ్వు రాజ్యంలోకి రాగానే నువ్వు అనుకున్నదే తెలంగాణ తల్లి ఎట్లయితుంది? అవును. ఎట్లయితుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఉమ్, తెలంగాణ ఉద్యమకారులుగా మాకు తెలంగాణ తల్లి అంటే ఉద్యమాలకి, పోరాటాలకి, త్యాగాలకి ప్రతీకగా ఉండేదే తెలంగాణ తల్లి అనుకుంటాం. నాకు అదే నేర్పింది గడ్డ. ఈ గడ్డ అన్యాయాన్ని ఎదిరించమన్నది. ఉమ్,
రాజ్యం తప్పు చేస్తే, పాలకులు తప్పు చేస్తే బరిగిల్చి మాట్లాడమని చెప్పింది. ఉమ్, నా తల్లి అదే నాకు నేర్పింది. నాకు అదే తల్లి అనుకుంటా. అవును. సహించమని చెప్పలే, అవకాశవాదిగా ఉండమని చెప్పలే. వాళ్ళు పదవులు ఇస్తే, వాళ్ళు అవార్డులు ఇస్తే, వాళ్ళు డబ్బులు ఇస్తే, వాళ్ళు ఇంకేదో అవకాశాలు కల్పిస్తే ఉమ్, వాళ్ళ పాదాలకు మొక్కమని చెప్పలే నా తల్లి. నా తల్లి నాకు నేర్పింది ఆ అది గాలిలో కావచ్చు, భాషలో కావచ్చు, యాసలో కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, చదువులో కావచ్చు, తిండిలో కావచ్చు. నా తల్లి నాకేం నేర్పింది? ఈ రాజ్యం, ఉమ్, ఈ పాలకులు ఉమ్, తప్పు చేస్తే ఉమ్, ప్రశ్నించడం మానుకోవద్దని నేర్పింది. అవును. నా తల్లి నాకు అదే నేర్పింది. ఉమ్, ఆ విధంగానే నా తల్లి చూస్తా నేను. ఉమ్, నా తెలంగాణ తల్లిని నేను ఆ విధంగానే చూస్తా. అవును. నీ తల్లిని చెరబడుతుంటే, నీ తల్లిని అంగవ్యవస్థని చేసి అంగట్లో సరుకు చేస్తే కళ్ళప్పగించి చూస్తావా అని నన్ను ప్రశ్నించింది. ఉమ్, నీ మెదడుతోటి ఏం ఆలోచిస్తావని అడిగింది. ఉమ్, నీ నోటితోటి ఏం మాట్లాడుతున్నావా అని అడిగింది. అందుకనే కదా దగాబడ్డ తెలంగాణ పుస్తకం రాసింది. ఉమ్, నా తల్లి నాకేం నేర్పుతుందో అదే నా తల్లిని నేను ఆ విధంగా ఊహించుకుంటా. ఇవాళ నీ తల్లే నా తల్లి కావాలని లేదు. కన్న తల్లులు వేరు, దేవుళ్ళు వేరు. ఒకరు పోషమ్మ మొక్తారు, ఒకరు దుర్గమ్మ మొక్తారు, ఒకరు మైసమ్మను మొక్తారు, ఒకరు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాగానే తిరుపతి పోయిచ్చిండు, నీ ఇష్టం అది. ఇంకొక ఎమ్మెల్యేనో ఇంకో మాత్రం వేములవాడ పోతాడు, ఆయన ఇష్టం అది. ఉమ్, ఎవరిష్టం వాళ్ళది. ఓరు మసీదుకి పోతాండ్రు, ఓరు చర్చికి పోతాండ్రు, ఒకరు దేవాలయాలకు పోతాండ్రు, ఓరు ఇంకొకరి దగ్గరికి పోతున్నారు. ఓరు మక్కా మసీదు పోతే ఓరు రూమ్ పోతాండ్రు, ఓరు ఇంకో దగ్గరికి పోతాండ్రు. ఎవరిష్టం వాళ్ళది. మీకు మనస్ఫూర్తిగా నచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసినటువంటి కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహం మనస్ఫూర్తిగా నచ్చిందా గాదయ్య గారికి? నేను అదే అంటున్నానమ్మా. ఉమ్, తెలంగాణ తల్లిని వీళ్ళు రూపొందించిన దాన్ని ఎట్లా అంగీకరిస్తా? నేను ఎట్లా అంగీకరిస్తా? ఆ, నేను చెప్తున్నా కదా, ఉమ్, ఉమ్, నా తల్లి నాకు ఇది నేర్పలే. ఉమ్, బానిసగా బతకమనలే, ఉమ్, పాలకుల పాదాలు నొత్తుకుంటూ వాళ్ళ భజన చేసుకుంటూ కూర్చోమనలే, వాళ్ళ కోసం పాటలు రాయమనలే. ఉమ్, పాలకుడు ఎవడైనా పాలకుడే. yes, వాడు నా ఓడైనా నీ ఓడైనా ఎవడైనా ఉమ్, వాడు పాలకుడే. ఉమ్, పులి ఎప్పుడు పులే. అవును. ఉమ్, ఎట్లా వస్తుందమ్మా? ఉమ్, నేను చెప్తున్నా కదా, ఆదివాసీలు ఈ రాష్ట్రంలో ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, బహుజనులు ఎంతమంది ఉన్నారు, ఉమ్, వాళ్ళు ఆరాధించే దేవతలు ఎవరు, వాళ్ళు ఊహించుకునే తెలంగాణ తల్లి ఎవరిది? ఉమ్, ఉమ్. తెలంగాణ తల్లి ఎవరమ్మా? అంటే ఈగోస్ కి పోతున్నారు కదా. ఇగో అమ్మా, ఇక్కడ ఇది ఏంటంటే ఇది తెలంగాణ. కేసీఆర్ రూపకల్పన, ఇది బిఆర్ఎస్ రూపకల్పన, ఇది టిఆర్ఎస్ రూపకల్పన అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. అమ్మ, నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు, నీకు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంటే, పగ ఉంటే, కక్ష ఉంటే ఆ? ఉమ్, నువ్వు ఆయన మీద నీకు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మీరిద్దరు కలిసి ఓ డేట్ ఫిక్స్ చేసుకొని, ఒక స్థలం ఫిక్స్ చేసుకొని ఉమ్, ఆడపోయి కొట్టుకోండి, తన్నుకోండి, సావండి, కింద పడండి, మీద పడండి, ఏమైనా చేసుకోండి. కానీ మీరిద్దరైనా సరే, ఎవరైనా సరే తెలంగాణ తోటి ఆడుకోవడం మీరు మొదలు పెడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెండాడుతారు. మిమ్మల్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. మిమ్మల్ని ఉమ్, ఏమనుకుంటాను, తమాషా చేస్తారా? ఆయన టీఎస్ పెడతాడట, ఈయన టీజీ పెడతాడట. ఉమ్, ఆయన లోగోలో అవి ఇంకోటి పెడితే ఈయన ఇంకోటి పెడతాడట. ఉమ్, ఆయన జాతీయ గీతం ఇంకోటి అంటే ఈయన ఇంకోటి అంటాడట. ఉమ్, తెలంగాణ తల్లిని ఆయన ఒక రూపం ఉండేటట్టు చేస్తే ఈయన ఒక రూపం అట. ఏమయ్యా, మీ ఇద్దరు ఇష్టమా? మీ ఇద్దరు పంచాయత? హనుమల కుటుంబం కల్వకుంట కుటుంబ పంచాయతీ అనుకుంటారా? ఉమ్, ఎవరై మీరు అసలు? మీరు ఏంటిది? సరే, ఆయన కంటే తెలంగాణ ఉద్యమంలో ఆయనకు ఒక ఉద్యమం నేపథ్యం ఉంది. ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన ఉద్యమాల్లో ప్రయాణించిండు. మీ ఇద్దరు పంచాయతీ ఉంటే మీరు ఎక్కడ పోయి తెలుసుకోండి.
4 కోట్ల ప్రజలతోటి మీరు ఆడుకుంటే తస్మాత్ జాగ్రత్త. రేవంత్ అన్న ఏమనుకుంటాను నువ్వు? ఇదా? నీకేమన్నా ఉందారా? సోయి ఉందారా? కా తెల తెలంగాణ తల్లి అనుకుంటూ అక్కడ ఏదో విగ్రహ ప్రతిష్ఠ అనుకుంటూ క్యాబరే డాన్స్ లేంది, చిందు లేంది, విందు లేంది, సోయిన్నోడు ఎవడైనా చీమునెత్తున్నాడు, ఎవడైనా తెలంగాణ తల్లిని విగ్రహ ప్రతిష్ఠ అనుకుంటూ జీవం లేని విగ్రహాన్ని చేస్తావా నువ్వు? మళ్ళా ఓ పేద అక్కడ గూడంజన అని మాట్లాడతావు, గద్దరన్న మాట్లాడతావు. గూడంజన పాటలు అంటే ఇయ్యనా? గద్దరన్న పాటలు అంటే ఇయ్యనా? అశోక్ తేజ పాటలు అంటే ఇయ్యనా? ఇప్పుడు వాళ్ళకంటే సిగ్గు లేదమ్మా. ఆడ ఉన్నోళ్ళకి అసలు అక్కడ ఎట్లా కూర్చోగలిగిందా? సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు, చాలా మంది సీనియర్ మంత్రులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. కాంగ్రెస్ లో కూడా ఉద్యమకారులు ఉన్నారు కదా. కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఉద్యమకారుడే. వీళ్ళందరూ కూడా చప్పుడు చేయకుండా అట్లనే కూర్చున్నారు. అమ్మా, పొన్నం ప్రభాకర్ గారు 2014 తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ఆయన పోషించిన పాత్రని మనం తక్కువ చేయలేం. కానీ ఊసర వెళ్ళిలేంటమ్మా వీళ్ళంతా. నింటి ఎవరు తక్కువ? సీతక్క తక్కువనా? ఒకనాడు కలో గంజో పోస్తే లేకపోతే రొట్టె ముక్కిస్తే కారపొడితోటి తిని బతికినామే. ప్రజలు ప్రజలు కష్టజీవులు ఆదివాసీ అన్నాళ్ళు ఇవాళ ఆదివాసీ గూడాల్లో రక్తపు పారిస్తా ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళెవ్వరు కూడా గత చరిత్ర వాళ్ళది గొప్పది కాదంటలేను. పొన్నం ప్రభాకర్ అయినా లేకపోతే ఆ ఉద్యమంలో పాల్గొన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళని ఎప్పుడు మేము గౌరవిస్తాం, అభిమానిస్తాం, తెలంగాణ బిడ్డ గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇవాళ అదే తెలంగాణ బిడ్డ, అదే తెలంగాణ ఉద్యమకారుడు, అదే ప్రజల పక్షపాతి, అదే విప్లవకారిణి ఇవాళ దోపిడీ వర్గాలకి పార వర్గాలకి వత్తాసు పలుకుతుంటే ఎట్లా మేము వాళ్ళని గౌరవించాలి? సీతక్కని ఆ చరిత్ర గొప్పని రాస్తాం, పొన్నం ప్రభాకరు చరిత్ర గొప్పని రాస్తాం, ఇంకో చరిత్ర గొప్పని రాస్తాం. కానీ మా తాత నేతులు దాగిండు, మా మూతులు వాసన చూడండి అంటే చూడడానికి సిద్ధంగా లేం. మీ చరిత్ర, మీ గత చరిత్ర, మీ ఫలానా రోజుల్లో మీ చరిత్ర గొప్పదే కావచ్చు, మేము కాదంటలేము, గొప్పదనే చెప్తున్నాం, అప్పుడు మంచోళ్ళనే చెప్తున్నాం. కానీ ఈరోజు మీరు ఆంధ్ర దోపిడిదారుల పాలక వర్గాల చంద్రబాబుకు ఓడిగం చేసే రేవంత్ రెడ్డి పక్కనున్నంత కాలం మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఈరోజు మీరు పోషిస్తున్న పాత్ర మీద ప్రజా వ్యతిరేకులని మాట్లాడతాం, తెలంగాణ వ్యతిరేకులని మాట్లాడతాం, తెలంగాణ ద్రోహులని మాట్లాడతాం. ఏమా సీతక్క కావచ్చు, లేకపోతే ప్రభాకర్ అన్న కావచ్చు, ఇంకా వీళ్ళందరూ వాళ్ళంటే మాకెంతో గౌరవం. మాకు ఢిల్లీలో పోతే అన్ని అవకాశాలు సౌకర్యాలు కల్పించిన వాళ్ళు పొన్నం ప్రభాకర్ అన్న. పెప్పర్ స్ప్రే ప్రయోగించినప్పుడు కళ్ళు పోతైన పరిస్థితులలో తెలంగాణ కోసం ప్రయత్నం చేసినోడు. మాకు ఆ గౌరవం ఉంటుందమ్మా. కానీ ఈరోజు ఏంటి పరిస్థితి? తెలంగాణ ద్రోహుల వంచన చేయడమా? తెలంగాణ తల్లిని మళ్ళా అంగ వివస్త్రను చేసి నడి బజార్లో అంగడి సరుకు చేసి తెలంగాణ చరిత్రని లేకుండా చేస్తుంటే ఎట్లా మనసు వస్తుందమ్మా? ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? రేవంత్ రెడ్డి గారి మీద కూడా 2000 ఆయన మేము కాళేశ్వరం ఏదైతే గజ్వేల్ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం అదంతా జరిగినప్పుడు దానికి మీద మేము కూడా పోయి మేమిద్దరం కలిసి పనిచేసినాం. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గారు రాహుల్ గాంధీ దగ్గర చేరి వచ్చిన తర్వాత మరుసటి రోజే సుమారు 5-6 గంటలు మాట్లాడుకున్నాం. ఒక 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 మిత్రునిగా
ఒక కాంగ్రెస్ లో చేరిన వ్యక్తిగా లేకపోతే ఆనాడున్న పాలకుల వ్యతిరేక పనిచేసినటువంటి గొంతు విప్పినటువంటి వ్యక్తిగా ఆయన మీద నాకు సదభిప్రాయం ఉంటది. కానీ ఈరోజు ఈ చిన్న వయసులో గొప్ప అవకాశం వస్తే ఆ, తెలంగాణ చరిత్రని నాశనం చేస్తుంటే తెలంగాణ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, యాస, ఆంధ్ర పాలక వర్గాలు, దోపిడీదారులు ఎంత నాశనం చేసిండ్రో అంత నాశనం చేస్తుంటే ఎట్లుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు నిజాం కూడా ఇట్లా చేయలే. అవును. నిజాం కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలని ఇక్కడ ఆచార వ్యవహారాన్ని ఇట్లా నాశనం చేయలే, అవును. నిషేధించలే. అరే వీళ్ళట వాళ్ళు మెచ్చింది, నచ్చింది, వాళ్ళు అనుకునేది రంబైతుందా? అవును. అయితే దాన్నట ఎవడు విమర్శించినా ఆ, ఉమ్, అది చట్ట వ్యతిరేకమట, ఉమ్, వాళ్ళ మీద కేసులు పెడతారట. ఉమ్. అరే నీ ఎవర్రా నువ్వు అసలు? ఎవడి నువ్వు అసలు? మీరెవరు అసలు? తెలంగాణకి మీకేం సంబంధం? తెలంగాణ వాదానికి, నినాదానికి, తెలంగాణ తల్లికి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకి, తెలంగాణ సెంటిమెంట్ కి మీకేం సంబంధం ఉంది? ఇప్పుడు మనం చూస్తాం కదమ్మా, ఓటు ఓటు హక్కు రావాలంటే, ఓ అర్హత పొందాలంటే 18 ఏళ్ళు నిండాలి. ఒక ఆడమ్మాయి, ఒక స్త్రీకి, ఒక మహిళకి పెళ్లి కావాలంటే అమ్మాయికి అయితే 18 ఏళ్ళు నిండాలి, అబ్బాయికి అయితే 21 ఏళ్ళు నిండితే వాడు అర్హుడు అవుతాడు. ఉమ్, ఒక అర్హత పత్రం ఉంటేనే పెళ్లి చేసుకుంటే చెల్లుబాటు అవుతుంది. ఒక అర్హత పత్రం ఉంటేనే ఉమ్, దాన్ని పట్టుకొని పోతేనే నువ్వు ఓటు వేయడానికి వీలవుతుంది. ఉమ్. ఇవాళ రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడడానికైనా, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడానికైనా ఆ, ఆయనకి ఏం అర్హత ఉందమ్మా? ఏం అర్హత ఉంది? ఏ అర్హత ప్రాతిపదికగా ఇవాళ మీరు ఇవన్నీ చేస్తా ఉన్నారు? ఆయనట 9 మందికి అవార్డు ఇస్తాడట. ఉమ్, ఆ? ఉమ్. ఆయన ఎవరు అసలు ఇవ్వడానికి? అసలు అర్హత, నీకేం అర్హత ఉంది? అర్హత ఉండాలి కదా. నేను ఏదైనా పని చేయాలంటే నాకు అర్హత ఉండాల. ఒక ఇంటర్మీడియట్ పోవాలంటే ఒక అర్హత ఉంటుంది, ఓ డిగ్రీ పోవాలంటే ఒక అర్హత ఉంటుంది, ఓ పీజీ పోవాలంటే ఒక అర్హత ఉంటుంది. ఏదన్నా ఒక ఎంట్రన్స్ రాస్తే ఎలిజిబుల్ అయితే, ర్యాంక్ వస్తే అప్పుడు వాడు ఆ ఇంటర్వ్యూ పోవడానికో లేకపోతే అక్కడ దేనికో పోవడానికి అర్హత ఉంటుంది. అరే నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఫెయిల్ అయినోడివి, నీకు 0 మార్కులతో ఉన్నోడివి, నీకేం అర్హత ఉంది? 0 మార్కులు వచ్చినోడు కూడా కాపీ కొట్టి పాస్ మార్కులు తెచ్చుకున్నా ఏదో మంచిగుండు. కాపీ కొట్టి పాస్ మార్కులు కూడా తెచ్చుకున్నాయి కదా. అవును. 0 మార్కులతో ఉన్నాడు ఉమ్, నేను ఫస్ట్ ర్యాంకు, నేను టాపర్ని, నేను సూపర్ మ్యాన్ని, ఉమ్. తెలంగాణ తల్లి నీ గురించి మాట్లాడతా, నేనే రూపకల్పన చేస్తా అని అంటే ఎట్లయితుందమ్మా అది? అండ్ అట్లనే సార్, అర్హత ఉన్న కేసీఆర్ గారు, ముఖ్యంగా మీకు గుర్తుందో లేదో, గత అసెంబ్లీ సెషన్ అప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినాం, కేసీఆర్ రావాలి అసెంబ్లీకి అనుకున్నాము, రాలేదు. బడ్జెట్ సెషన్ అప్పుడు ఒక రోజు వచ్చిండు, మళ్ళీ ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది, కేసీఆర్ బయటికి రావట్లే. అడిగితే మళ్ళీ ఫిబ్రవరిలో వస్తామంటున్నారు. ఆ ఆ, వీళ్ళే నడిపిస్తున్నారు అసెంబ్లీ సెషన్ కూడా. సో దీన్ని ఏ రకంగా చూస్తారు? కేసీఆర్ ఎందుకు ఇంకా బయటికి రావట్లేదు? ఇక ఆయన అసెంబ్లీకి రావడం అనేది ఒక కలేనా? ఆయన వాస్తవంగా చెప్పాలంటే చాలా పొరపాటు చేస్తున్నాడు. ఆ, తెలంగాణకు ఒక తీవ్రమైన నష్టం చేస్తున్నట్టు. ఉమ్, సరే అప్పుడేమో నమ్మక ద్రోహం చేసిండు, ఉమ్, ఇప్పుడేమో తీరని ద్రోహం చేస్తుండు. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళు అనుకుంటారు, ప్రజలు పిచ్చోళ్ళు, మూర్ఖులు, ఆ, నోటిస్తే ఓటేస్తారు, లేకపోతే ఉపన్యాసాలు దాస్తే, వాగ్దానాలు దాస్తే, లేకపోతే ఇంకేదో చేస్తే అనుకుంటారు. కానీ అట్లా జరగదమ్మా. ప్రజలు అట్లా ఉండరు. ప్రజలు ఎప్పుడు అట్లా ఉండరు. ఇప్పుడు మనకి అందరికీ గౌరవం ఉంది. కేసీఆర్ అంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది. ఉమ్, తెలంగాణ రాష్ట్ర సాధకునిగా, సాధనలో భాగస్వామి సుదీర్ఘకాలం అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని భరించి ఆయన నిలబడ్డాడనే దాని మీద గౌరవం ఉంటుంది. కానీ ఈ తిక్కల పనులు ఏందమ్మా, పిచ్చి పనులు ఏంటిది? ఉమ్. ఇంట్లో వండుడు, పామౌదుల వండుడు,
ఆ ఆడికే ఆడికి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పెంచుకుని ఆడ మీటింగులు పెట్టుడు. ఉమ్, ఆ? ఉమ్. ఏం కల్చర్ అమ్మ ఇది? అంటే వ్యూహాలు రచిస్తున్నాడు సైలెంట్ గా కేసీఆర్. ఏం ఇవ్వాలి ఇస్తారమ్మా? ఉమ్, ప్రజల దగ్గర పోతే అన్ని వివరాలు చెప్తారు. అవును. ఉమ్, ఇప్పుడు ఎవడైనా కానీ నిజంగా చెప్పాలంటే ఉమ్, గొప్ప వ్యక్తి ఎప్పుడైందంటే ప్రజల్లో ఉన్నప్పుడే అయిండు. ఉమ్, ప్రజల్లో ఉన్నప్పుడే అవుతారమ్మా అవును. ఎవరైనా సరే. ఇప్పుడు ఇప్పుడు మనం అనేక రకాల గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటాం కదా. వాళ్ళందరూ ఎక్కడున్నారమ్మా? సాధువులు సన్యాసులు అయ్యి ఉమ్, ఎక్కడనో యాగాలు యోగాలు చేసుకుంటే ఎక్కడో లేరు కదా. అవును. ప్రజల్లో ఉంటేనే ఏదైనా తెలుస్తుందమ్మా. అవును. పాయింట్. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఉమ్, ఆ? ఉమ్, ప్రజల దగ్గరికి పోతే అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడనే దొరుకుతుంది. ఉమ్, ఇప్పుడు ప్రజలు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అదును చూసి దెబ్బ కొట్టు, పదును చూసి ఇత్తనం పెట్టు అంటారు. ఉమ్, ఉమ్, ఇది ఎవరు చెప్పిండమ్మా? మార్క్స్ చెప్పిండా, లెనిన్ చెప్పిండా, మావో చెప్పిండా, అంబేద్కర్ చెప్పిండా, గాంధీ చెప్పిండా? ఉమ్, ఎవరు చెప్పిండమ్మా? ఎవరు చెప్పలే. ఉమ్, ఉమ్, మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పలే. ఒక సామాన్యమైనటువంటి ఒంటి నిండా బట్ట లేనటువంటి, కాళ్ళకి చెప్పులు లేనటువంటి, 3 పూటల తిండి లేనటువంటి ఒక సామాన్య రైతు చెప్తాడు ఇది. అరే బిడ్డ, అదును చూసి దెబ్బ కొట్టు, పదును చూసి ఇత్తనం పెట్టంటారు. దొడ్డ కొట్టుడు కొడితే ఆగమవుతావు బిడ్డ అని చెప్తారు. ఆ? అవును సార్. ఉమ్. మీకు ఈ కాల్ రాలేదు ఇప్పటి వరకు, అంటే ఏడాది కాలం అయిపోయింది. కేసీఆర్ గారు మీకు కాల్ చేసి ఫామ్ హౌస్ కి రమ్మని కానీ చర్చలు జరుపుదామని కానీ, ఇప్పుడు రీసెంట్ గా కేటీఆర్ చూస్తే కొంతమందిని కలుసుకుంటా పోతా ఉన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో మీకు ఎటువంటి పిలుపు రాలేదా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఒకవేళ పిలిస్తే మీ స్టాండ్ ఏంటి? అమ్మ, నేను ఆల్రెడీ బహిరంగంగానే మీ ద్వారా కూడా చెప్పిన, ఉమ్, నేను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉమ్, ఏదైనా పునరాలోచన చేయాలంటే, అంటే ఉమ్, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కాబట్టి నేను 3 విషయాలు చెప్పిన. ఓకే. ఒకటి, తెలంగాణ వాదానికి నినాదానికి ప్రతీక అయినటువంటి ఉమ్, టిఆర్ఎస్ ని మళ్ళా పునరుద్ధరించండి. టిఆర్ఎస్ నే మళ్ళా ఆ, మీరు వాడుకలోకి తీసుకురండి. ఎందుకంటే నువ్వు టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిన తర్వాత తెలంగాణకి మీకేం సంబంధం? పేగు బంధం దిగిపే. అవును. మన బంధమే తెలంగాణ. అవును. నువ్వు తెలంగాణనే ఈ గొంతు కోసినట్టు కోసేస్తే ఇంకేముందాడా? ఉమ్, ప్రాణం లేకుండా అయిపోయా. కాబట్టి మొదటిది, బీఆర్ఎస్ రద్దు చేసి టిఆర్ఎస్ ని పునరుద్ధరణ చేయండి. రెండవది, 9.5 సంవత్సరాల కాలంలో జరిగిన మంచి చెప్పండి, చెడు చెప్పి ఆ చెడుకి మీరు ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. మంచి అస్సలు జరగలేదు అంటలేం, ఉమ్, మంచి అస్సలే జరగలేదు, ప్రజలు ఏమాత్రం లాభపడలేదు, కొన్ని విషయాల్లో కూడా ఎక్కడ ప్రజలు ఆ, ఆనందంగా లేరని చెప్తలేం. కానీ ఆ మంచి చెప్పుకుంటూ, మీరు జరిగిన నష్టం చెప్తూ, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని వాటిని కూడా మీరు సమీక్షించుకొని ఉమ్, దానికి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇది రెండవది. మూడవది, తెలంగాణ రాష్ట్ర సమితిని పునరుద్ధరణ చేసి ఉమ్, తెలంగాణ వాదంతో, నినాదంతో, సోయితోటి, సెంటిమెంట్ తోటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా, వాళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళైనా, లేనోళ్ళైనా, వాళ్ళని తిరిగి కమిటీల్లో వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. ఇది చేస్తే మీరు చూడండి, 1 సంవత్సరం లోపు ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ మనుగడ సాగించలేదు. అవును. తెలంగాణ ఉద్యమ క్రమంలో ఎట్టనైతే ఉమ్, టిఆర్ఎస్ తప్ప ఇంకొక పార్టీకి తావులేదు. తావు లేకుండా అయిందో, ఉమ్, న్యూస్ లో లేకుండా అయిపోయిందో, ఉమ్, ప్రతి ఒక్కడు భయంతో బతకాల్సిన పరిస్థితి వచ్చిందో, ఉమ్, ఏ వాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టిన జెండాని పట్టాలంటే భయం కలిగిందో, ఉమ్, ఇవాళ మళ్ళా అదే పరిస్థితి వస్తుంది తెలంగాణలో.
మీరు ఎమోషనల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి, అంటే మరి బాధ అనిపిస్తుంది, చాలా బాధతో మాట్లాడుతా అంటే ఉన్నారు. చాలా బాధ కలుగుతుందమ్మా. తెలంగాణ అనేది అంటే మీలాంటి వాళ్ళు కళ్ళెంబడి నీళ్లు పెట్టే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? అంటే తెలంగాణ అనేది మేము చూడంగానే, మేము మాట్లాడుతుండగానే ఈ పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. అస్సలు. తెలంగాణ అస్తిత్వానికి ఈ విధమైన దాడి జరుగుతుంది. ఉమ్, సరే, 100% ఎవరిని ఏ పాలకుడు న్యాయం చేయలేడు. తెలంగాణ కోసం మేము ప్రయాణం కట్టినాడు కూడా ఆ, ఓ ఓవర్ నైట్ ఏమో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని ఎప్పుడు కలలు కండే. ఒక అవును. సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఒక పాలనలో జరుగుతుందని కూడా అనుకోలే. ఉమ్, కానీ మంచి జరగకుండా చెడు జరుగుతుందని మీ కల్లో కూడా ఊహించలేదు. ఇవాళ చెడు జరుగుతున్నది. ఏంటిదమ్మా మనం చూడంగానే ఇన్ని ఇన్ని ఇంత దుర్మార్గమా, ఇంత ఆధిపత్యమా, ఇంత అహంకారపూరితమైనటువంటి పరిస్థితి. ఏం చెప్పుకొని బతకాలి మేము? తెలంగాణ తల్లి ఇవాళ ఈ విధంగా ఉంటే మేము ఏం చెప్పుకొని మాట్లాడాలా? ఉమ్, నా కన్న తల్లి కంటే, నా జన్మనిచ్చిన తల్లి కంటే, నన్నింత నా 63 సంవత్సరాలు నన్ను పెంచి పోషించి ఇంత పెద్దవాణ్ణి చేసిన ఈ భూతల్లి కంటే, ఈ తెలంగాణ తల్లి కంటే, ఈ గడ్డ కంటే నాకు ఇంకోటి ఏముంటది? ఏ దేశంలో కాలు పెట్టినా పెద్దలు చెప్తారు కదా, నువ్వెక్కడి పోయినా నీ జన్మనిచ్చిన నీ గడ్డని మరవద్దురా అని చెప్తారు. అవును. ఇవాళ ఏం ఏం చెప్పుకుందాం మనం? ఏముందని చెప్పుకుందాం ఇక్కడ? ఒక్కొక్కటి అన్ని పోతుంటే ఏముందమ్మా ఈడ? సంపద పోబట్టే, కళలు పోబట్టే, ఆచార వ్యవహారాలు పోబట్టే, ఆ అన్ని రకాల సంపద, భూ సంపద, అటవీ సంపద, మానవ సంపద. ఆ ఇప్పుడు మూసి ప్రక్షాళన అని చెప్పి 1,50,000 ఇల్లు స్వాధీనం చేసుకొని బుల్డోజ్ చేస్తామని అంటా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? దీంతో పాటుగా అంటే సామాన్యుల ప్రజలు, సామాన్యులు కట్టుకున్న ఇల్లు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల ఇల్లు, ఎక్కడైతే మూసి పుట్టిందో వికారాబాద్ మొదలుకొని సూర్యాపేట వరకు కూడా ఈ బెల్ట్ లో ఉన్నటువంటి ఇళ్ళని కూడా మేము ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అవన్నీ జరగని ముచ్చట్లమ్మా. ఆ, ఇక ఇటువంటి వాళ్ళు చాలా మాట్లాడిండ్రు, చాలా చాలా చేసిండ్రు, కానీ అవన్నీ ఉమ్, జరగవు. ఉమ్, సరే, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఉమ్, తెలంగాణ, నేను మళ్ళా చెప్తున్నా, ఉమ్, ఉమ్, తెలంగాణలో ఇటువంటి డ్రామా కంపెనీలకి, ఉమ్, ఇటువంటి అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళకి, ఇటువంటి తుపాకు రాములు చాలా మందిని చూసిండమ్మా. ఉమ్, ఉమ్. రేవంత్ రెడ్డి చాలా చిన్నోడమ్మా. ఆ. నా దృష్టిలో రేవంత్ రెడ్డి చాలా చిన్నోడు. అతను తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? తెలిసే. లేకపోతే మీలాంటి వాళ్ళు పొద్దున్న లేస్తే చెప్తా ఉన్నారు సోషల్ మీడియా సాక్షిగా, ఇది కరెక్ట్ కాదు మార్చుకోండి అన్నా కూడా మార్చుకునే పరిస్థితి కనబడట్లేదు ఎక్కడ కూడా. ఆయన మార్చుకునే పరిస్థితి లేడమ్మా. ఆయన ఇరుక్కపోయిండు. ఓకే. ఆయనకు ఆ ఎజెండా ఆయనకు ఉంటది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆయనే మనం ఏదో తెలియక చేస్తుండు, చెప్పేవాళ్ళు లేక చేస్తుండు, లేకపోతే ఆ అదేంది ఏమంటారు కదా, అడ్వైజర్లు బాగాలేరు ఆయనకి, ఏదేదో అంతా ఉత్తదే. ఉమ్, ఆయన కావాలని చేస్తుండు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు, తెలిసే చేస్తున్నాడు. ఆ ఆయనని ఆడిచ్చేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు మీరు ఎప్పుడు చూడండి, పుట్టల పాము ఒక రకంగా ఉంటది, ఉమ్, బుట్టల పాము ఒక రకంగా ఉంటది. ఉమ్. పామే కదా, అవును, అదే పాము కదా. అవును, అదే పాము పుట్టలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది, అవును. బుట్టలోకి వచ్చిన తర్వాత పాములోడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాల. అంతే. అవునా కదా? ఉమ్, ఇవాళ పాములోడు ఆడిచ్చినట్టు ఇవాళ ఆంధ్ర దోపిడీదారులు, పాలక వర్గాలు, బీజేపీ ఉమ్, ఆడిస్తున్న ఆటలో ఉమ్, రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడు. ఉమ్, ఆయన ఇవాళ పుట్టల పాము కాదు, ఉమ్, ఆయన బుట్టల పాము. ఉమ్. ఎవరంటారు ఆ పాములు ఎవరు మరి? ఆడిచ్చేవాళ్ళు ఆడిచ్చేవాళ్ళు. పాముల ఆటగాడు. ఉమ్, చెప్తున్నా కదా, ఉమ్, ఆంధ్ర పాలక దోపిడీ వర్గాలు ఉమ్, ప్లస్ బీజేపీ వాళ్ళు ఆడిస్తున్నారు. ఉమ్. రాహుల్ గాంధీ చేతిలో ఉన్నాడా ఏమన్నా రేవంత్ రెడ్డి? లేదు, ఆ జాతీయ అధ్యక్షుడైన ఖర్గే గారి చేతిలో ఉన్నారా లేదు. రేవంత్ రెడ్డి? ఉమ్, ఏఐసిసి పరిధిలో ఉన్నాడా? అరే చూడలేదు అమ్మ, నిన్న మనం అవును. ఆయన ఢిల్లీ పోయి ఎవరిని కలిసిండు అమ్మ? కేంద్ర మంత్రులందరినీ కలిసి వచ్చిండు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ పోయి ఎవరిని కలిసిండు? ఆ? ఆయన ఏజెండా ఆయనకుందమ్మా. ఉమ్, తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ సివిల్ సొసైటీ, తెలంగాణ ప్రజలు, తెలంగాణ పక్షపాతులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ సోయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఉమ్, తెలంగాణ తల్లి ఉమ్, రుణం తీర్చుకోనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఉమ్, ఈ వాస్తవాలు తెలుసుకోకపోతే ఉమ్.
ఆ? ఉమ్, గిరిగీసినట్టే ఉండాలి. నేను రేవంత్ అన్న నా ఇంటికి పిలుస్తా కావచ్చు, రేవంత్ అన్న ఇంటికి నేను పోతా కావచ్చు, ఇద్దరం టిఫిన్ చేస్తాం కావచ్చు, లంచ్ చేస్తాం కావచ్చు, అది వేరే విషయం. ఉమ్, కానీ ఒక విషయం వచ్చినప్పుడు నిక్కచ్చిగా మాట్లాడపోతే, ముక్కుసూటిగా మాట్లాడపోతే, ఉమ్, నీళ్ళని పాలని వేరు చేసినట్టు చేయకపోతే ఉమ్, ఆ, ఏమైతే నేను రేవంత్ అని ఇద్దరం చెప్తున్నాం కదా. వేముల ఘాట్కి ఎన్నోసార్లు పోయి వచ్చినాం. మల్లన్న సాగర్ విషయంలో ఎన్నోసార్లు కలిసి మాట్లాడినాం, కలిసి వేదిక పంచుకున్నాం. ఉమ్, దేనికి దానికే మనం మాట్లాడుకోవాలి. మంచిని మంచనాల, చెడుని చెడనాల. అట్లా అనకపోతే ఉమ్, పాలకులకి బదిలీ చేయడానిక మనం ఉన్నది. ఇదేనా తెలంగాణ తల్లి నేర్పింది? ఇదేనా తెలంగాణ తల్లి మనకిచ్చిన సోయి? ఉమ్, ఇదేనా తెలంగాణ తల్లి మనకిచ్చిన ఆ సాంప్రదాయం? ఉమ్, కాబట్టి ఇవాళ ఆ, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎజెండాలు ఆయన పోతున్నాడు, తెలిసేపోతున్నాడు, ఆ, తెలిసే చేస్తున్నాడు. ఆయన ఆయన చాలా ఆయన రోడ్ మ్యాప్ ఆయనకున్నది. ఉమ్, మనము మనకి మనోళ్ళంతా ఇంకా ఆ, కొంత ఆ, ఏమో చూద్దాం ఉమ్, అనే ఆలోచనలో ఆశలో వీళ్ళు ఉన్నారు. కానీ ఉమ్, వాళ్ళు క్లియర్ ఉన్నాడమ్మా. ఆయన ఏమి మాత్రం కూడా తేడా లేకుండా ఉన్నాడు. కాబట్టి ఉమ్, మనం ఖచ్చితంగా ఉమ్, రాబోయే రోజుల్లో తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, నేను తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే ప్రతి పౌరుడు, ప్రతి తెలంగాణ తల్లి బిడ్డ ఇప్పటికైనా మనం ఈ తల్లిని అంగట్లో సరుకును చేసి అంగ వివస్త్రను చేసి ఆ, ఏదైతే వీళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారో ఉమ్, మన తల్లిని మనం కాపాడుకోకపోతే ఉమ్, ఆ, ఉమ్, ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి పక్కన పెడదాం. ఉమ్, కేసీఆర్ తప్పులు మాట్లాడదాం, రేవంత్ రెడ్డి మాట్లాడదాం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవడైతే ఏ రాయితే పన్ను ఉడగొట్టుకోవడానికి, అవును, అది అవును, కాదు ఇక్కడ ముఖ్యం. ఉమ్, ఉమ్, తెలంగాణ తల్లి అని మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఉమ్, తెలంగాణ తల్లి గురించి మనం మాట్లాడతాం. ఉమ్, అది అది కేసీఆర్ పెట్టిండా అరే వాడు నా తెలంగాణ తల్లిని వాడెవడో ప్రతిష్ఠించేది, వాడెవడు జీవాలు తీసేది. అవును, ఉమ్, నువ్వు గౌరవించు, నువ్వు అభిమానించు, వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటే నేను మాట్లాడతా, ఉమ్, ఖచ్చితంగా మాట్లాడతా. ఉమ్, నా తెలంగాణ తల్లి ఈ తల్లి రూపం కాదు. నా తెలంగాణ తల్లి నాకు పౌరుషాన్ని, ఉద్యమాన్ని, పోరాటాన్ని, ప్రశ్నించే గొంతుని, ఆ, నిరంకుశత్వాన్ని ప్రశ్నించమని నేర్పిన తల్లి నాది. ఉమ్, బానిస బతుకొద్దని నేర్పిన తల్లి మా తల్లి. ఉమ్, ఆ తల్లి నేను చూసుకుంటా. ఆ తల్లి నాకు కళ్ళ కనపడుతుంది. నువ్వెవడివాయి కాదనడానికి? నువ్వెవడివాయి జీవోలు తీసి కేసులు పెడతా అనడానికి? yes. పెడతావా? పెట్టుకోపో. ఎంతమంది మీద పెట్టుకుంటావో. సార్, ఫైనల్ గా ఇప్పటికే చాలా టైం అయింది. ఫైనల్ గా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూస్తే చాలా రోజుల తర్వాత కవిత కూడా జోరుగా జాగృతి అని చెప్పి తిరుగుతా ఉన్నారు జనాల్లోకి. నిన్న కూడా జగిత్యాల వెళ్ళి తెలంగాణ విగ్రహం గురించి శంకుస్థాపన అంటే విగ్రహ ఆవిష్కరణ చేసి వచ్చింది. అండ్ ఆ తర్వాత ఒక పక్కన కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. సో ఏ రకంగా చూడొచ్చు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటారా? అండ్ నెక్స్ట్ బీఆర్ఎస్ హోప్ కవిత ఉంది అనుకుంటున్నారు? నేను ఏమంటున్నా అమ్మా అంటే, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఇది రాజకీయ పరమైన చర్చ. తెలంగాణ తల్లిని రాజకీయ రచ్చులోకి లాగొద్దు. పార్టీల గొడవ చేయొద్దు. నాయకుల పంచాయతీ అసలే చేయొద్దు. వీడెవడమ్మా కేసీఆర్ పంచాయతీ, రేవంత్ రెడ్డి పంచాయతీ చేయడానికి? మీరెవరు అసలు? నేను తెలంగాణ తల్లిని ఇవాళ రాజకీయం చేయొద్దు. దయచేసి రాజకీయ పార్టీలు ఎవరైనా సరే మీరు ఏమైనా ప్రజల సమస్యలు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. తెలంగాణ తల్లిని మీరు దాన్ని రచ్చకిడ్చి మీరు ఇది చేస్తున్నారంటే తెలంగాణ తల్లిని నరాన బాధ పెడుతున్నట్టే, గుణపాలు దిద్దుతున్నట్టే. కాబట్టి ఇవాళ కవిత అయినా, కేటీఆర్ అయినా, ఇంకెవరైనా సరే, ఏ పార్టీ అయినా దీనికి ఎవ్వరు అతీతులు కాదు. అరెస్ట్ అవుతాడు అనుకుంటున్నారా కేటీఆర్? ఇప్పుడు ఈ రేస్ విషయంలో కేటీఆర్ కి నోటీసులు జారీ చేస్తున్నారు. గవర్నర్ కూడా ఆమోద ముద్ర తెలిపినాడు. సో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? ఒకవేళ అరెస్ట్ అయితే 50 కోట్ల స్కామ్ ఉందా? ఇంకా చాలా ఉన్నాయి కదా. అంటే మేము ఏమంటున్నాం అంటే, నేను అనుకుంటా
అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని అవుతున్నట్టుంది. ఓకే. ఇప్పుడు చూసినాం కదా, అవును. ఆయన ఎవరు, అల్లు అర్జున, అల్లు అర్జున్. ఎస్, ఎగ్జాక్ట్లీ. గాయన్ని పట్టుకుపోయేసి ఇంకోటి చేసి రేవంత్ రెడ్డి, నేను ఇంతకుముందే చెప్పిన, ఆయన ఈరోజు బుట్టలో పాము, పాముల ఆటగాడు ఆడిస్తుంటే ఆడుతాడు. ఆ? ఆయనకి చెప్పాల్సిన వాళ్ళు కేటీఆర్ పలానా టైంలో నువ్వు అరెస్ట్ చేయంటే అప్పుడు అరెస్ట్ అప్పుడు చేస్తారు arrest చేస్తారు. అప్పటి వరకు సైలెంట్. అంతే. ఇప్పుడైతే అసెంబ్లీ ఉంది, నాకు కూడా అసెంబ్లీ అయ్యేదాకా ముట్టుకోపోవచ్చేమో, ఎందుకంటే లేని గొడవ అవుతుంది, లేని రచ్చరచ్చ అవుతుంది అని. అసెంబ్లీ అయిపోగానే ఏముండదు కదా, అప్పుడు చేస్తుండొచ్చు. ఎస్, ఎనీవే సార్. సో చాలా రోజుల తర్వాత మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.